దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ఈ దినమున కూడా మరి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వారములో జరిగినటువంటి సంఘటనలను మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆదివారపు దినమున ఆయన బేతనియ నుండి యెరూషలేము మందిరానికి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచన ప్రవచన ప్రకారముగా ఆయన గాడిద పిల్లను ఎక్కి ఒక గొప్ప ఆర్భాటముతోనూ జయగీతములతో ఆయన వెళ్ళి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ దినం అనగా సోమవారపు దినమున ఆయన తిరిగి బేతనియ నుండి యెరూషలేమునకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు ఆయన దారి ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఆకలి తీరుస్తుందేమో, ఒక పండైనా ఉండకపోతుందా అని వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఒక పండు కూడా లేనందుకు ఆ అంజూరపు చెట్టుతో ఏ విధంగా మాట్లాడాడు అని మత్తయి సువార్తికుడు రికార్డ్ చేశాడో చూసాము. మార్కు గారు రికార్డ్ చేసిన దాని ప్రకారంగా ఆయన దూరమున ఉన్నటువంటి అంజూరపు చెట్టును చూసి ఆ దూరమున ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి కూడా వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చూసినప్పుడు అక్కడ అంజూరపు పండు కనబడలేదు. అయితే మొదటిసారి మత్తయి సువార్తికుని రికార్డు దాని ప్రకారంగా, మార్కు సువార్త రికార్డింగ్ ప్రకారంగా తేడా అక్కడ ఏం కనబడుతుందని అంటే, నువ్వు ఎప్పుడూ కాపు కాయకుందువుగాక అంటే ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఇంకో సువార్తలో మనం చూసినప్పుడు నీవు కాపు కాస్తావు కానీ ఆ కాపు ఎవరూ తినక యుందురు కాక. కాబట్టి నువ్వు కష్టపడి సంపాదిస్తావు కానీ ఆ సంపాదన నీకు ఉపయోగపడకుండా అది నిరుపయోగంగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలను మరి నిన్నటి దినమున మరి ఆ అంజూరపు చెట్టు అంటే అంజూరపు చెట్టు కాదు, అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే అవిధేయులకు సాదృశ్యంగా ఉన్నది. అది ఆదికాండం 3వ అధ్యాయంలోనే విధేయుడుగా ఉంటాడని ఆదాము అవ్వలను చేసుకుంటే వారు అవిధేయులుగా మార్చబడి ఆకులు కలిగినటువంటి అంజూరపు చెట్టులాగా వారు మార్చబడిపోయారు. కాబట్టి మనిషి అంజూరపు చెట్టులాగా మార్చబడిపోయాడు. కాబట్టి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ వారములో ఆ అంజూరపు చెట్టునే అవిధేయులైనటువంటి ఆయన బిడ్డలను చెప్పుకుంటున్న వారితో పోల్చాడు. సో ఆ విషయాన్ని మనం చూసాము. మరి ఈ రోజున ఏం జరిగింది అని అంటే, మళ్ళీ నిన్నటి దినమున కూడా ఆయన యెరూషలేములో ఉండలేదు, కానీ ఆయన యెరూషలేములో నుండి ఆయన తిరిగి బేతనియకు వచ్చేసాడు. అనగా నిన్న కేవలం వెళుతూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టుతో మాట్లాడటమే కాదు, దేవుని యొక్క ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క ఆలయము దొంగల గుహగా మార్చబడిపోయింది. ఆ ఆలయము దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటటువంటి విధంగా లేదు, దేవుని ఇష్ట ప్రకారంగా లేదు. సో అక్కడ వెళ్ళి ఆ యొక్క ఆలయాన్ని కూడా ఆయన శుభ్రపరిచాడు. అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. సో ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానించలేదు, కానీ దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు అది ఆలయము దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. అదొక వ్యాపార స్థలముగా ఉండకూడదు, అది దొంగల గుహగా మార్చబడకూడదు. మరి అదేవిధంగా మనము ప్రవచనాలను ధ్యానించినప్పుడు ఈ దేహమే దేవుని ఆలయం అన్నప్పుడు ఈ ఆలయము కూడా ఎలా ఉండాలంటే దేవుని ఇష్ట ప్రకారంగా ఉండాలి, కానీ ఈ వ్యాపారము అనేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో మునిగిపోకూడదు, మునిగి తేలకూడదు. అందుకే యెషయా గ్రంథం 58వ ఉపవాస అధ్యాయంలో మీరు ఉపవాసం ఉంటే వ్యాపారం చేయొద్దు అన్నాడు. మీరు ఉపవాసం ఉంటే కఠినమైన పనులు చేయొద్దు, ఇతరులతో కఠినమైన పనులు చేయించొద్దు అని అన్నాడు. కాబట్టి మీరు ఉపవాసం ఉంటే ఇంట్లో ఉండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునిలో సమయాన్ని గడపండి. నీకు ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఉంటే, నువ్వు ఈ లోక సంబంధమైన పనిలో ఉంటే నువ్వు ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మికంగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని ఉంటే చాలు అనేటటువంటి విషయాలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 505వ పాట పాడి
ఆ తర్వాత మనము ఈరోజు అనగా వారములో సోమవారం నుంచి అది పరిశుద్ధ వారం ప్రారంభించబడింది అని రెండవ దినముగా సంఘాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కానీ పరిశుద్ధ లేఖనము మాత్రము అది ఆదివారము నుండే ఈ యొక్క పరిశుద్ధ వారము ప్రారంభించబడినట్టుగా లేఖనాలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 505 చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులలో, క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులలో, క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో. ఆప్యాయతకు నోచుకొనని కృపాసాగరా, ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. చున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. అగ్ని జ్వాల మయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా. అగ్ని జ్వాల మయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు జరిగినటువంటి సంఘటన గురించి మత్తయి సువార్త, మార్కు సువార్తలో నుంచి మనం తీసుకుంటూ, మత్తయి సువార్తలో ఆ చెట్టు వెంటనే ఎండిపోయింది అని రాసినప్పుడు, ఆ వెంటనే ఎండిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమంటున్నారంటే, ఈ చెట్టు ఇంత తొందరగా ఎండిపోయింది ఏంటి? చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో, శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు. ఈ యొక్క అంజూరపు చెట్టు తక్షణమే ఎండిపోవటము శిష్యులు చూచిన తర్వాత
శిష్యులు ఆశ్చర్యపడి ఈ చెట్టు ఎండిపోయింది ఇంత త్వరగా అని అనుకుంటున్నప్పుడు, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు యేసు వారితో మాట్లాడాడు. అయితే ఇది నిన్నటి దినమున మాట్లాడా, ఈరోజు మాట్లాడా అంటే మార్కు సువార్తికుడు రికార్డ్ చేసిన దాని ప్రకారంగా ఈరోజు ఉదయకాలమున ఈ మాటలు మాట్లాడాడు. తక్షణమే ఎండిపోయింది అని రాశాడు. వెంటనే అక్కడ ఏమని రాశాడు? శిష్యులు అది చూచి అని అన్నాడు. అంటే శిష్యులు చెట్టు తక్షణమే ఎండిపోవటము అనేటటువంటిది వీరు ఎప్పుడు చూశారు అని అంటే ఈరోజు ఉదయమున చూశారు. అంటే 3వ దినమున ఉదయకాలమున వారు చూశారు. అంటే మంగళవారపు దినము ఉదయకాలమున వారు చూశారు. సో ఈరోజు ఉదయకాలమున చూశారు అన్న దానికి నిదర్శనంగా మార్కు సువార్తలోనికి మనం వెళితే 11వ అధ్యాయము 19వ వచనమును మనం చూసినప్పుడు, సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. అంటే నిన్న సాయంకాలమున ఆయన తిరిగి బేతనీయకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నిన్నటి దినమున మళ్ళీ ఈరోజు ఉదయమున మళ్ళీ బేతనీయ నుంచి యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్నప్పుడు చూడండి, ప్రొద్దున వారు మార్గమున పోవచ్చు ఉండగా, అంతకుముందు ప్రొద్దుననేమో 12వ వచనంలో చూసాం, మరునాడు వారు బేతనీయకు వెళ్ళుచుండగా అనేది నిన్నటి ప్రొద్దున. మరి ఇక్కడ ప్రొద్దున అనేది రాస్తుంది ఈరోజు. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోవుట చూచిరి. ఎప్పుడు చూచిరి? ఈరోజు ఉదయమున వారు చూశారు, ఎండిపోవటం చూశారు. సో అది ఎండిపోవటము చూసినప్పుడు అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము చేసుకొని, నేను ఇది చదివి వినిపించాను, జ్ఞాపకం చేసుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయనని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు పేతురుతోనూ అక్కడ ఉన్నటువంటి శిష్యులతో పలికిన మాటల్ని మత్తయి సువార్తికుడు రికార్డు చేశాడు, మార్కు సువార్తికుడు కూడా రికార్డ్ చేశాడు. అయితే మత్తయి సువార్తకి మార్కు సువార్తకి తేడా ఏంటంటే, ఇప్పుడు నేను ఈ యొక్క అంజూరపు చెట్టుకు చేసిన దాన్ని మీరు చూస్తున్నారు చూడు, ఇది మాత్రమే కాదు, మీరు ఇంకొకటి కూడా చూడగలరు అని అన్నాడు. అందుకే మత్తయి సువార్తలోనికి మళ్ళీ వచ్చినట్లయితే 21వ వచనములో, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. ఇదే మాట మార్కు సువార్తికుల్లో యేసు అన్న మాటను ఎలా రికార్డ్ చేశాడో ఒకసారి చూడండి. 22వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి, అంటే ఇక్కడ డైరెక్ట్గా కొండ ప్రసక్తి తీసుకొచ్చాడు. కానీ మత్తయి సువార్తికులోనేమో ఈ యొక్క చెట్టుకు జరిగిన దానిని మాత్రమే కాదు, అంటే దాని స్థానములో మీరు ఇంకొకటి కూడా చెయ్యగలరు. అంటే అది ఎండిపోవటం మీరు చూశారు, ఎండిపోకుండా కూడా మీరు చెయ్యగలరు, అది నశించిపోకుండా కూడా మీరు చెయ్యగలరు అని అర్థం వచ్చేటట్టుగా, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో వేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. సో కొండను అలాగే వెళ్ళి సముద్రములో పడాలి అని అంటే ఆ కొండ వెళ్ళి సముద్రములో పడుతుంది. ఎప్పుడు? మీరు దేవుని యందు విశ్వాసము ఉంచిన ఎడల, ఆ యొక్క విశ్వాసముతో పలికిన ఎడల. నాకు తెలిసి ఈ మాట పలికిన తర్వాత ఈరోజు వరకు శిష్యులతో పలికిన ఈ మాట శిష్యులు కూడా అక్షరరీతిగా చేయలేదు. అంటే వారు విశ్వాసం లేనివారా?
ఈ యేసు వారితో చెప్పినప్పుడు వారు ఎప్పుడైనా ఏ కొండతోనైనా మాట్లాడి ఏ కొండనైనా వారు సముద్రంలో పడవేసినట్టు ఎక్కడైనా రికార్డులో రాయబడి ఉందా? లేదే. అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నది ఈ భూలోకములో ఉన్నటువంటి కొండల గురించి కాదు, ఆ పర్వతముల గురించి కాదు, సముద్రము అంటే సముద్రం గురించి మాట్లాడటం లేదు. కొండలు అంటే అర్థము హృదయము. హృదయము ఎలా ఉంది అని అంటే, కొండలాంటి బండాలాంటి మొండి హృదయాలు మాండించు, కొండలాంటి బండాలాంటి మొండి హృదయాలు మాండించు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఎంత చెప్పినా వారు వినకపోతే, ప్రవర్తన మార్చుకోకపోతే వాడి మనస్సు రాయి అయిపోయిందండి, వాడి హృదయము రాయిలాగా మార్చబడిపోయిందండి, వాంది రాతి గుండె అండి అని అంటూ ఉంటాం కదా. అలా అంటున్నటువంటి ఆ రాతి గుండె, రాతి హృదయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమాత్రం కూడా వీరు ఎప్పుడు కూడా ఇక మార్చబడరు, వీరి బ్రతుకులు ఇక ఇంతే, వీరు సర్వనాశనం అయిపోతారు, అంజూరపు చెట్టు నాశనం అయిపోయినట్టుగా వీరు నాశనం అయిపోతారు అని అనుకుంటూ ఉంటారు. చూడండి, వారికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. వారి విషయములో మారినటువంటి వారు, మారనటువంటి వారి గురించి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకంగా ఈ మారినటువంటి వారిని ఏం చేయమంటున్నాడంటే, ఈ మారినటువంటి వారిని తీసుకొచ్చి సముద్రంలో వేయండి అంటున్నాడు. అది ఎలా జరుగుతుందండి అంటే, పాత నిబంధనలో ఒక సంఘటన జరిగిందండి. మనస్సును రాయి చేసుకొని, గుండెను రాయి చేసుకొని, హృదయమును కఠినపరుచుకొని, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నినవే పట్టణానికి వెళ్ళు బాబు, అక్కడ నా పని చేయి బాబు అని అంటే, నినవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకు ఆయన గారు సముద్రంలో ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. అప్పుడు సముద్రము మొత్తం తలక్రిందులుగా అయిపోతూ, ఆ సముద్రంలో ఆ ఓడ మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా వారి వారి యొక్క సరుకులను తీసి సముద్రములో పడవేస్తూ ఆ సముద్రం మునిగిపోకుండా తేలికపరిచారట. అయినా అది మునిగిపోతూనే ఉంది. అప్పుడు ఎవరినైతే నినవే పట్టణానికి వెళ్ళమన్నాడో ఆ వ్యక్తి హాయిగా కింద వెళ్ళి పడుకున్నాడు ఓడలో. అప్పుడు అతన్ని లేపారు. లేపి జరుగుతున్నటువంటి దృశ్యాన్ని చూపించినప్పుడు అతడు తప్పు తెలుసుకుని అంటున్నాడు, ఇదంతా నా వల్లే కలిగింది గనక మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అన్నాడు. నన్ను సముద్రంలో పడేయండి అన్నాడు. ఆయన తప్పు తెలుసుకున్నప్పుడు, ఆ తప్పు తెలుసుకున్నటువంటి ఆ ప్రవక్త, ఆ పేరు యోనా, ఆయన్నే తనంతట తానుగా ఎందుకు సముద్రంలో దుముకకూడదు? ఆ ఓడలో నుంచి ఆయనే సముద్రంలో పడిపోవచ్చు కదా. నన్ను ఎత్తి పడేయండి అని ఎందుకన్నాడు అంటే, యేసు కొత్త నిబంధనలో ఈ పరిశుద్ధ వారంలో దానిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడాలి కనుక, అది ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి గనక, కొండ అంటే కొండ కాదు అని చెప్పటానికి, కొండ అంటే యోనా లాంటి తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారు, వెళతానని చెప్పి వెళ్ళనటువంటి వారు, మారతామని చెప్పి మారనటువంటి వారు, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతుకుతానని చెప్పి ఎవరి ఇష్ట ప్రకారంగా వారు బ్రతికేటటువంటి వారిని ఉద్దేశించి కొండను చెప్పాడు. మరి అక్కడ ఆ వ్యక్తిని ఎప్పుడైతే సముద్రములో పడవేశారో, ఆ సముద్రములో పడలేదండి అతడు సముద్రంలో పడలేదు. పడేయమన్నది సముద్రంలో, కానీ అతడు ఉండటానికి ఒక తిమింగలాన్ని ఏర్పాటు చేశాడు. సముద్రములో వేస్తే ఒక తిమింగలము కడుపులో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిమింగలము కడుపులో అతడు మారుతూ ఉన్నాడు. అందుకే సముద్రం కాదు, సముద్రము ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం.
పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటల్ని సువార్త ద్వారా చెప్తూ ఉన్నాడు. కాబట్టి తిమింగలం అంటే తిమింగలం కాదు, తిమింగలము అనంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను రక్షించబడటానికి ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారే తిమింగలాలు. కాబట్టి ఈ సువార్త ప్రకటించేటటువంటి ఈ తిమింగలమునకు, ఈ సువార్థికులకు ఈ మారినటువంటి వారిని అప్పగిస్తాడండి. కాబట్టి యోనాకు ఎవరిని అప్పగిస్తూ ఉన్నాడు? మారనటువంటి నినవే పట్టణస్థులను యోనాకు అప్పగిస్తే, ఇతడే నినవే పట్టణస్థుల కంటే కూడా భయంకరంగా ఉన్నాడని గ్రహించి ఒక తిమింగలానికి అతన్ని అప్పగించాడు. సో ఆ తిమింగలములో ఏమయ్యాడంటే యోనా తన మనసు మార్చుకొని తిరిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తానని 3 రోజులు ఆ యొక్క తిమింగలం కడుపులో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఆ తిమింగలం చెప్పాడు, అమ్మా ఈ 3 రోజులు నువ్వు ఉంచుకుంది చాలు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నినవే పట్టణపు యొక్క ఒడ్డు దగ్గర ఇతన్ని కక్కేసేయని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క తిమింగలము వెళ్ళి ఆ యోనాను నినవే పట్టణపు యొక్క ఒడ్డున కక్కేసినప్పుడు అక్కడి నుంచి అతడు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. కాబట్టి తిమింగలాలు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చివరిసారిగా చెప్తాడు, మీరు సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీకు కొంతమందిని నేను అప్పగిస్తాను. సో వారు ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుంది, వారి ద్వారా మీకు బాధ కలుగుతుంది, వారు నానా రకాలుగా మిమ్మల్ని హింసిస్తారు. అయినా సరే వారిని మార్చడానికి మీరు ప్రయాసపడుతూనే ఉండాలి. తిమింగలము మనిషిని మింగింది, కానీ మింగినటువంటి ఆ వ్యక్తి మాత్రము ఆ కడుపులో చావుబడలేదు. మింగిన ఆ తిమింగలముకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వ్యక్తి చనిపోలేదు, చనిపోతే అది అరిగిపోతుంది. మనం ఏదైనా తింటే అరిగిపోకపోతే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది తిన్నది అరగకుంటే. మరి అలాగే 3 రోజులు అటు తినలేక ఇటు కక్కలేక ఆ వ్యక్తిని అన్ని విధాలుగా బాధపడుతూ భరించింది. సువార్థికుడు కూడా అంతే, దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులు కూడా అంతే. బాధలన్నిటినీ దిగమింగుతూ, అవమానాలన్నిటినీ కూడా దిగమింగుతూ దేవుడు అప్పగించిన బాధ్యతల్లో మనుషులను మార్చడానికి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఉదయమున ప్రత్యేకంగా ఏం జరిగింది, శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, మీకు ఒక బాధ్యతను నేను అప్పగిస్తూ ఉన్నాను. మీరెవరు అనంటే ఇతరులను మార్చటానికి పంపిస్తున్నటువంటి సముద్రమునకు సాదృశ్యమైన వారు. అందుకే మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా చేస్తాను, చేపలు పట్టే జారులుగా చెయ్యను అని అన్నాడు. సో శిష్యుల్లో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు అని అంటే జాలరులే ఉన్నారు. సముద్రంలో వలలు వేసి చేపలు పట్టేవాళ్ళు. కానీ వారికి ఆ రోజే చెప్పాడు, చేపలు కాదు మనుషులను పడతారు అని. ఎలాంటి మనుషులను అంటే రాతి గుండెలుగా పోయినవారు, దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారు, దేవుడంటే కృతజ్ఞత భావం లేనటువంటి వారిని నేను మీకు అప్పగిస్తాను. వారిని మీరు మార్చాలి తప్ప ఇలా అంజూరపు చెట్టు ఎండిపోయి నశించిపోయిన విధముగా వారు నశించిపోకూడదు. అందుకే చెప్పాడు, అంజూరపు చెట్టుకు జరిగినది జరుగుతుంది, కానీ అలా జరగటం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. అలా జరగటం నాకు ఇష్టం లేదు. అలా జరగకుండా ఉండటానికి ఆ అవిధేయుల్లాగా ఉన్నటువంటి ఆ యొక్క బండబారిపోయినటువంటి రాతి గుండెలుగా ఉన్నటువంటి ఆ మారు మనసు జీవితం కలిగినటువంటి వారిని ఈ వాక్యము అనేటటువంటి ఆ సముద్రములోనికి ఉన్నటువంటి ఆ ప్రవక్తల లేఖనాలను ప్రకటించే వారికి అప్పగిస్తాను. అందులో వేయండి అని అంటే వాక్యములో వారిని వేయండి, వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారిని అప్పగించండి. అప్పుడు వారు పాపులుగా అందులో పడి పరిశుద్ధులుగా బయటికి వస్తారు, నీతిమంతులుగా బయటికి వస్తారు అని దాని అర్థము.
అలాగే యోనా సముద్రములో పడ్డాడు. సముద్రములో సేవకులకు సాదృశ్యంగా, అభిషిక్తులకు సాదృశ్యంగా తిమింగలము స్వీకరించింది. ఆ తిమింగలములో నుంచి, ఆ సముద్రములో నుండి బయటికి ఎలా వచ్చాడంటే ఒక పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తానని తీర్మానం తీసుకొని బయటికి వచ్చాడు. అలాగే నీ ఇంట్లో కానీ, నీ సంఘములో కానీ నువ్వు మారి ఇంకా ఎవరైనా మారని వారు ఉంటే వారి కొరకు ప్రార్థన మాత్రమే చేస్తూ ఆగిపోకు. వారిని వాక్యమునకు పరిచయం చేయి. ఎలాంటి వాక్యమునకు పరిచయం చేయి? రక్షణ వాక్యమునకు పరిచయం చేయి. ఎలా పరిచయం చెయ్యు అని అంటే, అంజూరపు చెట్టుకు పట్టిన గతి పట్టకముందే, అలాంటి దుస్థితి నీకు రాకముందే, ఇగో దయచేసి మేము రక్షణ వాక్యము ద్వారా అలాంటి దుస్థితి నుంచి తప్పించబడిన విధముగా మీరు కూడా ఆ రక్షణ వాక్యములో నుంచి బయటికి రండి అని పరిచయం చేయండి. మీకేం కొత్త కాదు, మీకు ఇదేం కొత్త కాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ పరిచయం చేయటం అలవాటు గనక. అని యేసుకు తెలుసు మీకు పరిచయం చేయటం అలవాటు. ఎందుకు? నన్ను పరిచయం చేశారు అనేకులకు. నేను కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇస్తానని మీరు పరిచయం చేశారు. చేతులు లేని వారికి చేతులను ఇస్తానని పరిచయం చేశారు. కన్ను లేని వారికి కళ్ళు ఇస్తానని పరిచయం చేశారు. పక్షవాయువు గల వారికి నేను మంచిగా నడిచి వెళ్ళేటట్టు చేస్తానని చెప్పారు. ఇలా ఈ లోక సంబంధమైనటువంటివి అన్నీ చేస్తానని వారికి నన్ను పరిచయం చేసి నా దగ్గరికి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. నేను పలానా దగ్గరికి వెళితే, ఆ పలానా వ్యక్తి నాకు ప్రార్థన చేస్తే, పలానా చోటికి నేను వెళితే, పలానా మొక్కుబడి నేను చెల్లించుకుంటే నా కార్యం జరిగిందండి, నా పోయిన ఉద్యోగం వచ్చిందండి, మా పిల్లల పెళ్ళిళ్ళు జరిగాయండి చెప్పుకొని మీరు కూడా వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేయండి, మీరు కూడా వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసుకొచ్చుకోండి అని చెప్పడానికి మనకు అలవాటే కదండి. అలా మనము ఆయా సువార్థికులను ఆయా ప్రాంతాలకు పరిచయం చేస్తాం కదా. దానిని కాస్త మార్చుకోండి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ దినమున మంగళవారపు ఉదయమున యెరూషలేములోనికి వెళ్ళకముందు, యెరూషలేములో తన బాధ్యతను నెరవేర్చుకోకముందు, ఇదిగో శిష్యులకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఆ శిష్యులలో మనమున్నాం. మొదటి దినమున చెప్పాను, గాడిద గురించి మనం ధ్యానించటం లేదు. కట్టబడిన గాడిద గురించి, విప్పబడిన గాడిద గురించి ధ్యానించటం లేదు. విప్పటానికి వెళుతున్నటువంటి శిష్యులను గురించి ధ్యానిస్తున్నామని ఆదివారపు దినమున మీకు తెలియచేశాను. ఎందుకు జ్ఞాపకం చేశానంటే దాని ఉద్దేశము ఈ 3వ దినమున ఉదయకాలమున ఉంది కనుక. కాబట్టి ఈ రోజున, ఆ రోజు ఇంకో విషయం చెప్పాను ఆదివారం దినమున, ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అంటే, ఎదురుగా గ్రామాలకు పట్టణాలకు కాదు, నీ ఎదురుగానే తిరుగుతున్నాడు. నీ ఇంట్లో ఎదురుగానే తిరుగుతున్నాడు. నీ అన్న, నీ తమ్ముడు, నీ భార్య, నీ భర్త, నీ అక్క, నీ చెల్లె, నీ బంధువులు నీ ఎదురుగానే తిరుగుతున్నారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి వారిని తీసి ప్రార్థనాపూర్వకంగా రక్షణ సువార్త ప్రకటిస్తున్న వారికి అప్పగించు అని దాని అర్థం. మారటానికి అప్పగించండి, కానీ స్వస్థతలు కలగటానికి, పోయిన ఉద్యోగాలు రావటానికి, వీటి కొరకు సువార్థికులకు, సేవకులకు అప్పగించకండి. దాని అర్థం అది. అందుకే అక్కడ అంటున్నాడు, ఈ కొండను చూచి, అంటే మారు మనస్సు పొందనటువంటి వారిని చూచి, ఎంత చెప్పినా విననటువంటి వారిని చూచి ఏం చెయ్యండి అంటే, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నా. ఇదే మాటను కాస్త అటు ఇటుగా ఇక్కడేమన్నాడో చూడండి 22లో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనాను ఈ కొండను చూచి, అంటే మళ్ళీ చెప్తున్నాను, కొండ అంటే కొండ కాదు. నీవు చెప్పి 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 అలసిపోయావు చూడు, నీ ఇంట్లో వాళ్ళకి, నీ సంఘస్థులకు, ఏమి చెయ్యలేక కుంగి కుషించిపోతున్నావు కదా. అలాంటి వ్యక్తిని పడేయి, రక్షణ వాక్యానికి అప్పగించు, అలాంటి సువార్త చెప్తున్నటువంటి వారికి అప్పగించు. చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. కాబట్టి ఏమి అనుకొని వెయ్యాలి అంటే, ఏమి నమ్మి వెయ్యాలి, వాక్యానికి అప్పగించాలంటే, తప్పకుండా నా ఎదురుగా నా ఇంట్లో ఉన్న ఈ వ్యక్తి మారుతాడు,
పరిశుద్ధుడవుతాడు, నీతిమంతుడవుతాడు, తన వ్యసనములో నుంచి బయటకు వస్తాడు, సాతానుకు సంబంధించిన జీవితంలో నుంచి బయటకు వస్తాడని ఏమాత్రం కూడా నువ్వు సందేహింపకుండా ప్రార్థనాపూర్వకంగా అతనికి వాక్యాన్ని అందిస్తూనే ఉండు. నీవే ఆ శిష్యురాలివి కావాలి. ఒక తల్లిగా నీవే ఆయనకు బోధించేవాడివి కావాలి. మారు 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 అని చెప్పడం సులువే, కానీ మారకపోతే ఏం జరుగుతుందో చెప్పాలి. మారకపోతే ఎంత నష్టం కలుగుతుందో చెప్పాలి. అంజూరపు చెట్టును సాదృశ్యంగా చూపించి దీనితో ఆపలేదండి. దీనితో ఆపకుండా ఇంకొక మంచి మాట అన్నాడు. ఈ రోజున యెరూషలేము పట్టణానికి వెళ్ళకముందు ఆ దారిలో ఈ యొక్క అంజూరపు చెట్టు ప్రసక్తి వచ్చినప్పుడు ఇంకో మంచి మాట అన్నాడు. మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా, మీరు ప్రార్థన చేసినవి అన్నీయును కూడా, ఒకటి కాదు రెండు కాదు, ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అంశాల గురించి ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు ప్రార్థన చేసినవన్నీ కూడా మీరు పొంది ఉన్నారని నమ్మండి. యేసును నమ్మిన వారలారా, యేసు సువార్తను నమ్మిన వారలారా, మనము అడిగినవి కూడా ఆల్రెడీ పొందుకుంటాము అని నమ్మకండి, పొందుకున్నాము అని నమ్మండి అని చెప్పిన దినము ఉదయకాలమున ఈ దినం. చూడండి అక్కడేమంటున్నాడు మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని మీతో చెప్పుచూ ఉన్నాను. ప్రార్థన చేసేసానండి అని అయిపోతే కాదు, దేవుణ్ణి అడిగానండి అయిపోతే కాదు. దేవుణ్ణి ఏదైతే అడిగానో అది నాకు దొరికింది అని నువ్వు నమ్మితే, అది ఆల్రెడీ నా జీవితంలోనికి వచ్చేసింది, నా కుటుంబంలోనికి వచ్చేసింది అని నువ్వు నమ్మాలి. కానీ నమ్మవు. ఎందుకు నమ్మవు? నువ్వు అడిగింది నీకు కనబడితే కానీ నమ్మవు. మార్కులో ఏమంటున్నాడో చూడండి, మార్కు సువార్తలో 11లో, ఎవడైనాను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్న తర్వాత ఇంకో మంచి మాట మాట్లాడాడని ఇప్పుడు మత్తయి సువార్తలో చదివించాను కదా. ఇప్పుడు మార్కు సువార్తలో చూడండి, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాను. ఇది ఈరోజు ఉదయమున పరిశుద్ధ వారములో ఈ రోజున 2021వ సంవత్సరాన యేసు మన గురించి మాట్లాడిన మంచి మాటలు. ఒకటి, మన ఇంట్లో మారనటువంటి వారు మన ఎదురుగా తిరిగితే బాధపడుతూ కుంగిపోతూ అంజూరపు చెట్టుకు పట్టిన గతే పడుతుందేమో అని అనుకోకండి. అలాంటి గతి పట్టకుండా ఒక చక్కటి పరిష్కార మార్గమును నేను ఏర్పాటు చేస్తున్నాను. అది పరిశుద్ధ గ్రంథం అనే వాక్యం అనేటటువంటి సముద్రము మీకు ఇస్తూ ఉన్నాను. దీనిలో వారిని ఎత్తి పడేయండి, దీనికి పరిచయం చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అని అన్నాడు. యోనా అన్నాడు, ఎత్తి నన్ను అందులో పడేయండి, మిగతాది ఆయన చూసుకుంటాడు. అలాగే ప్రార్థనాపూర్వకంగా మన వాక్యం అనే సముద్రమునకు మనము అప్పగిస్తే ఏదో ఒక నిజమైనటువంటి తిమింగలమనే అభిషేకించబడినటువంటి సేవకునికి అప్పగిస్తాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే ఏది కాదంటే, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తే ఉద్యోగం రాదు కదా. ఆ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తావు కదా. ప్రభువా నేను పాస్ అవ్వాలి అని అంటే పాస్ కావు కదా. దాని కొరకు పరీక్షలు రాయటానికి వెళ్తావు కదా. అలాగే ప్రభువా అప్పులు తీరాలి అంటే అప్పులు తీరవండి కూర్చున్న చోట. దాని కొరకు ప్రయత్నం చేయాలి, ప్రతిదాని కొరకు ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ప్రభువా నాకు పిల్లలు పుట్టాలి అని అంటే ఆయన టక్కున పిల్లల్ని పుట్టించేయడండి. కన్యక ఒక్కతే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, మిగతా వాళ్ళందరూ కూడా అలా జరుగుతారని కాదు. సో ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి ఏదైనా కావాలని అనుకుంటావో దేవుణ్ణి అడిగేటప్పుడే అనుకోవాలి,
నేను పొందుకున్నాను. ఈ రోజున నేను పేర్లు చెప్పను కానీ ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మా కుటుంబంలో, ఆత్మీకమైనటువంటి బిడ్డల కుటుంబంలో మేము ఇంకా కళ్ళతో చూడలేదు కానీ ఈ చెవులతో విని మేము ఆనందంతో ఉప్పొంగుతూ ఉన్నాం. మాకు తెలిసినటువంటి ఒక చక్కటి ఆత్మికమైన కుటుంబం ఉంది. అనేక వివాహం తర్వాత అనేక సంవత్సరాలకు దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత గర్భాన్ని ఇచ్చారు, పిల్లలు పుట్టరు అనుకున్నారు. అంతేకాదు ఆ యొక్క భార్యకు, ఆ యొక్క సహోదరికి ఆ యొక్క హార్ట్లో హోల్ కూడా ఉన్నాయి. గర్భము ధరిస్తే ఇద్దరికీ ప్రాబ్లం. అయినా దేవుడు వారి విశ్వాసమును, వారి ప్రార్థన, ఎడతెగక చేసిన ప్రార్థనకు వారికి ఇక్కడ చెప్పిన దాని ప్రకారంగా గర్భాన్ని ఇచ్చాడు. గర్భాన్నిచ్చి వారి విశ్వాసమును పరీక్షించాడు. డాక్టర్ల చేత ఏం చెప్పించాడు? ప్రతి టెస్ట్లో ఏం చెప్పించాడంటే, ఇది మీకు అంత సులువైన ప్రసవం ఉండదు, ఇది గర్భములో ఉండగానే మీరు తీసేసుకోవటం మంచిది, మీరు అబార్షన్ చేయించేసుకోవటం మంచిది, మీరు తొలగించేసుకోవటం మంచిది అని టెస్ట్లకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ బిడ్డలను ఇలాంటి భయపెట్టే మాటలతో ఇబ్బంది పెట్టినప్పుడు వారు ఒకటే మాట అన్నారు, నా దేవుడు నేను నమ్మిన వాడిని నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతడు నా కడుపులోనే చంపేసుకుంటే చంపేసుకొని, కానీ మేము మాత్రము మీరు చెప్పిన దాని ప్రకారంగా, మీ మెడికల్ పద్ధతుల ప్రకారంగా మాత్రం గర్భములో నుండి తీసేయమని మాత్రం మేము అడగము, ముందుకు రాము. అదే విధముగా వారు ప్రార్థన చేయమన్నప్పుడు చాలామంది మేమందరము ప్రార్థన చేశాం, వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఎలా ప్రార్థన చేశారు వాళ్ళు, ఎలా మేమందరం ప్రార్థనతో చేశామంటే దీని ప్రకారంగా అడిగినప్పుడే పొందుకున్నాము, మాకు దొరికింది అని నమ్మితేనే మీకు అది జరుగుతుంది, లేకపోతే జరగదు. అలా వారు గర్భము ధరించడమే కాదు, ప్రిమెచ్యూర్గా 8వ మాసములోనే ఈ రోజున చక్కటి పండంటి కుమారునికి ఆ యొక్క బిడ్డ జన్మనిచ్చింది. ఎంత గొప్ప సాక్ష్యం! ఈ రోజున ఆ సహోదరుడు, అంకుల్ మీరు చెప్పిన దాని ప్రకారంగానే, మా విశ్వాసమును బలపరిచిన దాని ప్రకారంగానే ఈ రోజున మా అన్న, మా వదిన ఒక చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇదే మాట నా సహోదరునికి గుర్తు చేశాను. బేటా, విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు, ఇస్తాడు అన్న విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసముతో నాకు దేవుడు ఇచ్చాడు అని ప్రార్థన చేయాలి, నేను పొందుకున్నాను అని ప్రార్థన చేయాలి. వారు కలిసిన ప్రతిసారి ఒకటే చెప్పాను, కుమారుని ఇస్తున్నాడు. ఎవ్వరు మాటలు నమ్మకండి, ఇచ్చినవాడు నమ్మకమైన దేవుడు. అలాగే ఈ రోజున అందరూ కుటుంబ సభ్యులు చూసి తరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఏ రోజుననైతే మనము ఆ వాక్యము ధ్యానించిన ఉన్నామో అదే రోజున అద్భుతాన్ని చేసి చూపించాడు. ఈ వాక్యము ఒక కుటుంబంలో చెప్తూ ఉన్నాను, నేను సహవాసంలో వాక్యం చెప్తూ ఉన్నాను. అప్పుడే ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ నేను ఇగ్నోర్ చేశాను. ఆ తర్వాత కూడిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఈ శుభవార్త చెప్పినప్పుడు ఇదే మాట ప్రయిస్తున్నాడు. అంటే వాక్యాన్ని ధ్యానించే గుంపులో మనల్ని ఉంచలేదండి, ధ్యానించి అనుభవించే గుంపులో మనల్ని ఉంచాడు. అందుకే ఈ రోజు వరకు కూడా నా యొక్క ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే, నేను పొందుకున్నాను, నా పాడైనటువంటి లివర్ని దేవుడు మార్చాడు అని నేను నమ్మాను కనుక, నా పాడైన కిడ్నీస్ని దేవుడు మార్చాడు అని నేను నమ్మాను కనుక, నేను ఆరోగ్యవంతునిగానే ఉన్నానని నేను నమ్మాను కనుక, ఆరోగ్యవంతున్నే అనుకుంటున్నాను కనుక నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను ఏ రోజు కూడా మోకాళ్ళ నొప్పులు అనుకోలేదు, ఏ రోజు నా కాళ్ళ నొప్పులు అని నేను అనుకోలేదు. ఈరోజే నా స్కూటర్ రిపేర్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయి మళ్ళీ నేను ఒక గృహానికి, నేను ఒక స్థలానికి వెళుతూ ఉన్నప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సడన్గా ఈ మోకాలు వెనుక భాగంలో నరం పట్టుకుంది. ఒక్క తీసి అడుగు వేయలేకపోయా. ఏమైతుంది అయిందని చెప్పేసి 10 అడుగులు వేశా,
తిరిగి కాలు మామూలు అయిపోయింది. మామూలుగా నడిచాను. అదే మామూలు వ్యక్తులైతే అయ్యో నరం పట్టేసిందండి, ఇక నేను నడవలేనండి అని కూర్చునేవారు. కానీ నేను ఏమి నమ్మాలి అని అంటే, నేను నడవగలను, నేను నడుస్తాను అంటేనే నువ్వు నడుస్తావు, నేను చేస్తాను అంటేనే నువ్వు చేస్తావు. ఎందుకంటే పరిశుద్ధ వారములో అన్న మాట ఈ మాట. ఒకటి, నీ కుటుంబంలో మారినటువంటి వారిని కూడా మార్చగల శక్తి దేవుడు నీకు ఇచ్చాడు, అది వాక్యము ద్వారా. రెండవది, నువ్వు ఏది అడిగినా, లోక సంబంధమైనదైనా సరే, పర సంబంధమైనదైనా సరే, ఏది నువ్వు అడిగినా బ్రతకటానికి అది నేను పొందుకున్నాను అని అనుకుంటే నువ్వు పొందుకుంటావు. ఇది ఈ ఉదయకాల సమయమున. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఆలయానికి వచ్చినప్పుడు ఆలయంలో ఆయన్ని కొన్ని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టి, ఆ ప్రశ్నలలో ఆయన చెప్పే సమాధానములలో ఏదైనా ఒక తప్పు వెతికి తప్పును పట్టి ఆ తప్పును ఎత్తి చూపించి ఆయనను సిలువ మరణానం అనే శిక్షకు అప్పగించాలి అని చూశారు సాయంకాల సమయమున. కానీ ఆయన హృదయములో ఉన్న ఆలోచనలను గుర్తెరిగిన దేవుడు కనుక ఆయన వారు వేసిన ప్రశ్నలకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, ప్రశ్నకు మరలా నేను ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీరు వేసే ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసును ప్రశ్నించిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేదు. అలాగే ఈ లోకానికి మనము జవాబుదారులం కాదు, ఈ లోకం వేసే ప్రశ్నలకు మనం జవాబుదారులం కాదు, ఆయనకు మనము జవాబుదారులం. కాబట్టి వారు అడిగారు, ఏ అధికారముతో నువ్వు ఆలయములో ప్రసంగాలు చేస్తున్నావు, ఏ అధికారంతో ఆలయములో స్వస్థతలు చేస్తూ ఉన్నావు, ఏ అధికారముతో ఇవన్నీ చేస్తున్నావు? నువ్వు వడ్లవాడివి, వడ్లవాడి కుమారునివి, నువ్వు యాజకుల కుటుంబంలో పుట్టినవాడివి కాదు. మేము యాజకులం, మేము అహరోను గోత్రికులం, చేస్తే గీస్తే మేము చేయాలి. ఆలయాన్ని శుభ్రపరచాలంటే, ఆలయమును అన్ని విధాలుగా ఏర్పాటు చేయాలంటే లేవి గోత్రికులు కావాలి. నువ్వు లేవి గోత్రికుడివి కూడా కాదు, వడ్లవాడి కుమారుడు. ఏ అధికారముతో ఇవన్నీ చేస్తున్నావు అని యేసును ప్రశ్నించినప్పుడు, ఈ దినమున ఆలయములో సాయంకాల సమయమున ప్రశ్నించినప్పుడు యేసు చెప్పాడు, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకములో నుండి వచ్చిందా, లేదా లోక సంబంధంగా తనంతట తానుగా ఏర్పాటు చేసుకున్న బాప్తిస్మమా? అది మీరు చెబితే నేను సమాధానం చెప్తాను మీ ప్రశ్నకు అన్నాడు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు, ప్రధాన యాజకులు, ఒకవేళ పరలోకములో నుండే ఇది పంపించబడిన బాప్తిస్మము అని చెబితే మీరెందుకు యోహానును నమ్మలేదు? మీరెందుకు యోహాను సువార్తను నమ్మలేదు? మీరెందుకు యోహాను ఇచ్చిన బాప్తిస్మం పొందలేదు అని అంటాడు. ఒకవేళ ఇది లోక సంబంధమైనటువంటిదే, అది తనంతట తానుదే ఏర్పాటు చేసుకున్నాడు అని చెబితే అప్పటికే యోహానుకు చాలామంది శిష్యులు తయారయ్యారు. చాలామంది ఆయనను ఏలియానే ప్రవక్త అని నమ్మారు, విశ్వసించారు. గనక ఇతడు లోక సంబంధంగా అంటే ఈ ప్రజలందరి దృష్టిలో మనం శత్రువులమైపోతాం అని అటు ఆ సమాధానము చెప్పకుండా ఇటు ఈ సమాధానం చెప్పకుండా మాకు తెలియదు అండి అని అన్నారు. అప్పుడు యేసు కూడా అన్నాడు, మీరు వేసిన ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పాను. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, దాని ప్రకారంగా సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు, దాని ప్రకారంగా మనము జీవితంలో ఏదైనా ఎదురు వస్తున్నప్పుడు వాటికి మనం భయపడకూడదు, జడియకూడదు. వారు వేసే ప్రశ్నలకు మనము ఈ దైవిక ప్రకారంగా బ్రతకటము ఆపకూడదు అని చెప్పటానికే ఆ ప్రశ్న వేయించుకున్నాడు. ఆ ప్రశ్నకు ప్రశ్ననే జవాబు అని మన కొరకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఈ సువార్త ప్రకటించటానికి ఏసీటీసీలు అవసరం లేదు, బీటీహెచ్లు అవసరం లేదు, ఎంటీహెచ్లు అవసరం లేదు, పిహెచ్డీలు అవసరం లేదు, ఆర్డినేషన్లు అవసరం లేదు.
దేవుని పిలుపుండి దేవుని చేత అభిషేకించబడి నీ మనస్సు మార్చుకొనికి లోకానికి వేరై పరలోకానికి సమీపస్తుడిగా ఉంటానని జీవిస్తే చాలు. ఆ ఒక్క క్వాలిటీ నీకుంటే చాలు ఈ దైవికమైనటువంటి ప్రసంగాలు చేయటానికి, ఈ దైవికమైనటువంటి కార్యకలాపాలలో నువ్వు పాలు పొందటానికి అని మనకు అర్హత ఇచ్చిన దినము ఈ దిన సాయంకాలం. ఆ తర్వాత ఆయన ఒక ఉపమానము చెప్తాడు. ఏ ఉపమానం చెప్తాడు అని అంటే, ఒక తండ్రికి ఒక తోట ఉంది. ఆ తోటలో కాస్త పని చేయవలసి ఉంది. ఆ పనికి ఇతని దగ్గర 2 కొడుకులు ఉన్నాడు. పెద్దోడిని పిలిచాడు, ఒరే పెద్దోడా, పొలంలో పని ఉందిరా, కాస్త వెళ్తావా అంటే పెద్దోడు అన్నాడట, పోతాను అన్నాడట. ఆ తర్వాత చిన్నోడిని పిలిచాడు, పోను అన్నాడట. ఆ తర్వాత చిన్నోడిని పిలిచాడు, ఒరే చిన్నోడా, పెద్దోడు పోను అంటున్నాడు, మరి నువ్వు పోతావా అంటే ఆ చిన్నోడు అన్నాడట, పోతాను అని అన్నాడు. పోను అన్నవాడేమో పోయాడు, పోతాను అన్నవాడు పోలేదు. ఈ ప్రశ్న వాళ్ళకేసాడు, యేసు వాళ్ళకేసాడు, ప్రధాన యాజకులకు ఉపమాన రీతిగా వేసి, ఇప్పుడు ఇంట్లో ఎవడు మంచోడో చెప్పండి, పోతానని పోనోడా, పోతాను అని పోనోడా, పోను అని పోయినవాడా చెప్పండి అంటే ఎవడైనా చెప్తాడు పోను అని పోయినోడే అని. వాళ్ళు కూడా అదే చెప్తాడు. పోను అని పోయినవాడే అంటే పోతాను అని పోనోళ్ళు మీరే అన్నాడు. ప్రధాన యాజకులను చూసి పోతాను అని పోనోళ్ళు మీరే, మారుతాను అని మారనోళ్ళు మీరే, మారుస్తాము అని మార్చనోళ్ళు మీరే. యూదుల కొరకు యూదులను దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను వారికి నేర్పించి దేవుని వైపుకు త్రిప్పటానికి మిమ్మల్ని ప్రధాన యాజకులుగా చేస్తే, వారికి సువార్త ఉన్నట్టుగా ప్రకటించకుండా మీరు దాచిపెట్టినటువంటి ఆ పోతానని పోనోళ్ళు మీరే. పోను అని పోయినటువంటి వాళ్ళు ఎవరు అంటున్నాడంటే ఈ సుంకరులు, ఈ వేశ్యలు అని అన్నాడు. వీరు యోహాను యొక్క వాక్యమును నమ్మారు, యోహాను యొక్క బాప్తిస్మమును నమ్మారు. కాబట్టి ఈ సుంకరులు, ఈ వేశ్యలు మీకంటే బెటర్ అన్నాడు. పరలోక రాజ్యము ఈ వేశ్యల కొరకు సిద్ధపరచబడింది, ఈ సుంకరుల కొరకు సిద్ధపరచబడింది. ఎందుకంటే వేశ్యలు వారి బ్రతుకులను మార్చుకున్నారు, సుంకరులు వారి బ్రతుకులను మార్చుకున్నారు. మేము మారము అని మారిన వాళ్ళు వారు, మీరు మారతాము అని మారని వారు. కాబట్టి ఈ రోజున ప్రశ్నలు జవాబుల్లో ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు చెప్పాను. అవన్నీ మిగతా అన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. ఇది దాని కిందనే ఉంటుంది, కంటిన్యూషన్ చదువుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఎక్కడైతే మనము మీరు ప్రార్థన చేయునప్పుడు అవి మాకు దొరకెనని మీరు నమ్మిన అలాగూ మీకు జరుగునని చెప్పాం కదా. దాని తర్వాతనే వెంటనే కంటిన్యూషనే ఈ ప్రశ్నలు జవాబులు అనేటటువంటిది ప్రారంభించబడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ రోజున జరిగినాయి. 2021వ సంవత్సరం ఈ మంగళవారపు దినమున జరిగినటువంటి విషయాలు మీ జ్ఞాపకం చేశాను. సో జరిగినవి జ్ఞాపకం చేసుకున్నాం కాదు, అందులో మనము దేంట్లో ఉన్నామో మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. కాబట్టి కొండ విషయం చెప్పాడు, సముద్ర విషయం చెప్పాడు, చెబుతూనే ఈ ఉపమానం చెప్తున్నాడు. వెళ్తానన్నాడు ఒకడు, పోలేదు. వెళ్ళను అన్నాడు, వాడు పోయాడు. దాని అర్థం ఏంటంటే కొండను తీసుకొచ్చి సముద్రములో ఎత్తి పడేయాల్సిన బాధ్యత మనకు అప్పగించాడు. సో మన కుటుంబ సభ్యులు ఎవరైనా మారకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఉంటే మనకు చెప్తున్నాడు, నువ్వు వాళ్ళకి సువార్త చెప్తావా? నువ్వు వారికి రక్షణ సువార్త చెప్తావా? వారిని మారుస్తావా? లేకపోతే ఎప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటావా? వారి బలహీనతలను సమర్థిస్తూనే ఉంటావా? వారికి కోపం వస్తుందని, వారు నిన్ను తిడతారని, వారు నిన్ను అవహేళన చేస్తారని వారు చేసేటటువంటి సమర్థిస్తూ ప్రోత్సహిస్తావా? మనకే వదిలేస్తున్నాడు. అలా ప్రోత్సహిస్తే ఒక రోజున ప్రోత్సహిస్తున్నటువంటి నీవు, ప్రోత్సహించబడుతున్న వారు కలిసి నిత్య నరకాగ్నిలో కాల్చబడతారు. పరిశుద్ధ లేఖనాలు చెప్తూ ఉన్నాయి, పాపం చేసిన వానికంటే
పాపము చెయ్యటానికి కారకులైనటువంటి వారికే ఎక్కువ శిక్ష ఉంటుంది అని. కాబట్టి పాపము ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు దానికి కారకులుగా మనము ఉండకూడదని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ప్రశ్నలు జవాబుల్లో ఒకటి ఉంది. ఏముంది అని అంటే మీ తర్వాత చదువుకోండి. ఇంకోటి ఏమని ఉందనంటే, ఒక వ్యక్తికి ఒక భార్య ఉన్నాడు, ఒక స్త్రీకి ఒక పురుషుడు భర్తగా ఉన్నాడు. ఆ పురుషుడు చచ్చిపోయాడు, మంచి యవనస్తురాలుగా ఉంది. ఆ తర్వాత ఆ పురుషుని యొక్క తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముడిని పెళ్లి చేసుకుంది, అతడు చనిపోయాడు. ఆ తర్వాత మూడవ తమ్ముడిని పెళ్లి చేసుకుంది, అతడు చనిపోయాడు. ఇలా ఉన్న తమ్ముళ్ళందరినీ పెళ్లి చేసుకుంది, అందరూ చనిపోయారు, ఈవిడ మాత్రమే మిగిలింది. సో ఇప్పుడు ఈ మిగిలిపోయినటువంటి ఈవిడ గారు ఎవరికి భార్య అవుతుంది అని అడిగారు వాళ్ళు. ఎవరికి భార్య అవుతుంది అంటే ఆయనను ప్రశ్నల్లో, ఆయన చెప్పే జవాబుల్లో తప్పులో ఇరికించి ఇప్పుడు శిక్షకు అప్పగించాలి కదా. కాబట్టి ఈమె ఎవరికి భార్య అవుతుందో చెప్పంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు, ఈ వరసలు కానీ ఈ బంధుత్వాలు కానీ ఇవన్నీ చచ్చిపోయేంత వరకు మాత్రమే కానీ చచ్చిపోయిన తర్వాత కాదు అని అన్నారు. సో పునరుత్థాన దినము అని ఉంది కదా, ఆ సమయంలో ఈవిడ గారు ఎవరి భార్యగా లేస్తుంది? ఇంతమందికి భార్యగా ఈ లోకంలో బ్రతికింది కదా, ఎవరి భార్యగా ఆవిడ గారు పునరుత్థానం ఉంటుంది అని అంటే ఎవరి భార్యగా ఉండదు, ఎవరి కొడుకుగా ఉండదు, ఎవరికి ఏ బంధువురాలిగా సమాధుల్లో నుంచి బయటికి రారు. ఒకటి, అది పరలోకములో ఉన్న తండ్రికి సంబంధించిన వారుగా మాత్రమే. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ దినమున ఈ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ చివరిలో ఏం జ్ఞాపకం చేశానంటే, ఎవరి కొరకైతే మన జీవితాలను త్యాగం చేస్తూ ఉన్నామో, భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త, తల్లిదండ్రులు పిల్లల కొరకు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు, ఇలా ఎవరెవరి కొరకైతే త్యాగం చేస్తున్నామో ఆ త్యాగం చేసిన తర్వాత నీ జీవితం ముగించబడినప్పుడు నీ జీవితం ఎవరికి సంబంధించిన దానిగా గుర్తించబడుతుంది. అప్పుడు నువ్వు సమాధిలో నుంచి వచ్చి ఆ తీర్పు కట్గర్లో నిలబడ్డప్పుడు, అయ్యా నేను బ్రతికున్నప్పుడు నా భార్య కొరకు ఎంత చేశాను, నా భర్త కొరకు ఎంత చేశాను, నా కుటుంబ బాధ్యతల కొరకు నేను ఎంత చేశానని నీకు తెలీదా? వాటి నిమిత్తము నాకు పరలోక రాజ్యం ఇయ్యంటే, నీకు భార్యగా నేనిచ్చాను కదా, నా కొరకు ఏం చేశావు? పిల్లల కొరకు ఇంత చేశానని చెప్పుకుంటున్నావు కదా, పిల్లలను నేనిచ్చాను కదా, నా కొరకు ఏం చేశావు? ఉద్యోగాన్ని నమ్మకంగా చేశాను ప్రభు అని చెప్తున్నావు కదా, ఆ ఉద్యోగం నేనిచ్చాను, నా కొరకు ఏం చేశావు? నేను నీకు ఇచ్చిన ప్రతి దానిని ఇంత కష్టపడి చేశానన్నావు, కానీ ఇచ్చిన నా కొరకు నువ్వేం చేశావని అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఏం జవాబు చెప్తావు? కాబట్టి ఇచ్చిన వాటి కొరకు ప్రయాసపడండి, కష్టపడండి. ఇచ్చిన వాని కొరకు కూడా కష్టపడండి, ప్రయాసపడండి. అప్పుడే ఈ జీవితం ముగించబడిన తర్వాత ఆయన సంబంధిగా, ఆయన కుటుంబ వ్యక్తిగా మనము ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఓ తల్లి అంటది, ఓ తండ్రి అంటాడు కొడుకును పట్టుకొని, అరే నీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఒక 10 లక్షల రూపాయలు నేను నీకు అప్పిచ్చాను కదరా, 10 లక్షల రూపాయలు నా దగ్గర లేకపోతే ఒక దగ్గర నుంచి నేను నీకు ఇప్పించాను కదరా, ఇంకెప్పుడు తీరుస్తావురా ఆ అప్పు? నేనైతే తీర్చలేకపోతున్నాను, నువ్వు తీరుస్తావేమోనని నమ్మి నేను నీ మీద పెట్టుబడి పెడితే, ఈ రోజున నువ్వు మోసం చేసేసి నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతానని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే, మరి ఇప్పుడు నేను ఎలా అప్పు కట్టాలి, నేను ఎలా తీర్చాలి అని మనల్ని సూటిపోటి మాటలు అంటూ ఉంటారే. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుటుంబ సభ్యులే, సొంత సహోదరులు సహోదరులే మన కొరకు ఏదో చేసి అది మరలా తీర్చకపోతే ఇంత అంటుంటే, ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ అన్నలకు, ఆ తమ్ముళ్ళ కుటుంబంలో పుట్టించి వారి ద్వారా మన కొరకు ఈ సహాయం చేయించిన ఆయనేమనాలి? నా అప్పు సంగతి ఏంటని ఆయన అడగాలిగా. ఈ తల్లికి, ఈ తండ్రికే ఇంత రోషం ఉంటే నేను నీకు ఇచ్చిన దానికి నాకు ఈరోజు ఏం మిగిల్చావురా అంటే, మరి ఆయన ఆ తల్లిని పట్టుకొని, ఆ తండ్రిని పట్టుకొని, ఆ అన్నలను, ఆ తమ్ముళ్ళను పట్టుకొని, మీరు పెంచినటువంటి అతనికే ఇంత చేసి దానికి అతన్ని బాధ పెడుతూ ఇన్ని రకాలుగా మీరు చేస్తూ ఉంటుంటే, మరి నీ గర్భములో పుట్టించింది నేను, నీకు కొడుకు అని గుర్తు చేసింది నేను, నీకు బిడ్డ అని గుర్తింపు ఇచ్చింది నేను,
మరి నా కొరకు నువ్వేం చేసావు తల్లి, నా కొరకు నువ్వేం చేసావు తండ్రి, నా అప్పు తీర్చరా? మీ అప్పుల గురించి మీకు ఫికర్ ఉంది కానీ, మీరు చేసుకున్న అప్పుల గురించి మీకు ఫికర్ ఉంది కానీ, నేను మీకు ఇచ్చినటువంటి అప్పు గురించి ఫికర్ లేదా? నాకేం అప్పిచ్చాడండి అంటే, మీ అందరికీ తెలుసు, బ్రతుకుతున్నటువంటి ఈ ఆత్మ ఉంది చూడు, ఈ ప్రాణం ఉంది చూడు, ఆయన మనకిచ్చినటువంటి అప్పు. ఆ అప్పునే యేసుక్రీస్తు ప్రభువు వారు చివరిలో తీర్చేస్తూ ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి తలవాల్చి తన ప్రాణము విడిచెను. ఇదే విషయము స్టెఫెను అపోస్తుల కార్యం 7వ అధ్యాయములో, యేసు ప్రభువా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నానని అప్పు తీర్చి జీవితాన్ని ముగించాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన అప్పులు మీరు తీర్చినా తీర్చకపోయినా దాని గురించి మీకు అసలు ఫికరే ఉండకూడదు. ఆయన ఇచ్చిన ఈ ఆత్మ అప్పు గురించి మీకు ఫికర్ ఉంటే ఈ లోక సంబంధమైన అప్పులన్నిటినీ, ఆ బాధ్యతలన్నిటినీ, ఆ భారములన్నిటినీ కూడా ఆయన తీర్చేస్తాడు. కాబట్టి ఏమైంది? యేసు నమ్ముకున్నావుగా, యేసు ఏదో కొత్త డోర్స్ ఓపెన్ చేస్తాడు, ఒక న్యూ డోర్స్ యేసయ్య ఓపెన్ చేస్తాడు అని నమ్మావు కదా. అంటే ఏది డోర్స్ ఓపెన్ చేశాడా? నీ అప్పులు తీర్చబడటానికి, నీ సంపాదన రావటానికి డోర్స్ ఓపెన్ చేశాడా? న్యూ డోర్స్ అంటే, నేను ఈ నూతనమైనటువంటి కొత్త దారిలోనికి నేను వచ్చింది నా అప్పులు తీరుస్తాడని రాలేదు, నాకు ఆరోగ్యం ఇస్తాడని రాలేదు, నాకు పరలోకం ఇస్తాడని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎస్, హీ హ్యాస్ ఆల్రెడీ ఓపెన్ ది డోర్స్ ఫార్ మీ టు ఎంటర్ ఇన్ టు ది ఇటర్నల్ లైఫ్, టు ఎంటర్ ఇన్ టు ది హెవెన్. నా అప్పులు తీర్చే మార్గము కొరకు నేను రాలేదు, నా కష్టాలు తీర్చేటటువంటి మార్గము కొరకు నేను ఇందులోనికి రాలేదు. ఎవరైనా దేవుడు నీకు ద్వారం తెరిచాడా, క్రొత్త ద్వారము అని అంటే, ఎస్, తెరిచాడు. అది ఏ క్షణములో నేను ఈ లోకములో నుంచి విడుదల పొందిన నా పిలుపు, రాకుమారుడా, రాకుమార్తె, నీ కొరకు స్థలము సిద్ధపరిచి ఉన్నది. సో ఆ విధమైనటువంటి జీవితం నమ్మకంగా జీవించండి. పరిశుద్ధ వారములో ఏం జరిగింది కాదు, పరిశుద్ధ వారములో జరిగినటువంటి సంఘటనల్లో వ్యతిరేకమైనటువంటి దానిలో మనం ఉంటే, ఆ వ్యతిరేకమైనటువంటి దాంట్లో నుంచి అనుకూలమైనటువంటి దాంట్లోనికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఈ కోవిడ్-19 వచ్చి మా కుటుంబానికైతే మేలే చేస్తూ ఉంది. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, ఏదో ప్రస్తుత వారంలో ఆలయానికి వెళ్ళాము వచ్చాము అనేటటువంటి విధంగా చర్చ్లో వెళ్ళి సువార్త చెప్తుంటే నేనే చెప్పుకోవద్దు కానీ పడుకున్న దినాలు ఉన్నాయి. అలా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచింప చేసే విధంగా కుటుంబము కూడా వింటూ, నేను కూడా నూతన విషయాలను తెలుసుకుంటూ, ఈ విధంగా మీకు లైవ్లో వాక్యం అందించే భాగ్యమును ఈ కోవిడ్-19 సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు మనందరికీ కలుగచేసినందుకు దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అందుకే అంటూ ఉంటారు, మన జీవితంలో దేవుడు ఏది చేసినా మంచికే. నమ్మండి, మాట నేను చెప్తున్నాను. మన జీవితంలో దేవుడు ఏం చేసినా మంచిది. చివరికి నీ తలలో పెయిన్లు ఉన్నా కూడా మంచిదే, నీ తలలో వెంట్రుకలు నెరుస్తున్నా మంచిదే. అది దేనికి మంచిది అనేది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం అయ్యో అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ నిన్ను బాధ పెడుతున్నటువంటి ఆ సంఘటననే దాన్ని మంచి మనసుతో అంగీకరించి అనుభవిస్తే ఒక రోజున అది మంచికే అని నీకు తెలుస్తుంది. కాబట్టి 4 రోజులు ఏడ్చి నీ కొత్త బ్రతుకును, కొత్త మార్గంలోనికి నువ్వు వెలుస్తే జీవితాంతము ఏడ్చేటటువంటి దాన్ని, ఆ భవిష్యత్తును నీ జీవితంలో రాకుండా చేసుకుంటావు. కాబట్టి 4 రోజులు ఏడవటం ముఖ్యమా, జీవితాంతం ఏడవటం ముఖ్యమా అంటే 4 రోజులు ఏడవటం ముఖ్యం, జీవితాంతము ఏడవకుండా ఉండటం, అలాంటి జీవితాన్ని నేను తప్పించుకోవాలి. అదే పరలోకము, నరకం. అలాగే ఈ ఇంట్లోనే
ఈ కుటుంబము ఈ లోకంలోనే స్వర్గము నరకము ఉంది. మనం ఎన్నుకోండి, సరి అయినటువంటి మార్గంలో నడుచుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధమైన దేవ, మా తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా తండ్రి ప్రభా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మంగళవారం పరిశుద్ధాత్మ దినము, పరిశుద్ధ వారములో తండ్రి ప్రభా, నాయన ఉదయకాల సమయమున తండ్రి ప్రభా, అంజూరపు చెట్టు విషయంలో చర్చ జరిగినప్పుడు, దాని గురించి ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, మీరు చెప్పిన మాటలను, మా కొరకు నువ్వు ఉద్దేశించి చెప్పిన, మా కుటుంబాలలో ఉన్నటువంటి వారి కొరకు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాను. కొండను వెళ్ళి సముద్రంలో పడు మనం పలికితే అన్న మాట కాదు, కానీ యోనా లాంటి స్వభావం కలిగినటువంటి రాతి గుండెల లాంటి వారిని తీసి పరిశుద్ధ గ్రంథం అనే, పరిశుద్ధ వాక్యం అనే మారు మనస్సు రక్షణ సువార్త, పశ్చాత్తాపము కలిగినటువంటి సువార్తకు అప్పగించండి, దాంట్లో పడవేయండి. అప్పుడు వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా సమాజంలోనికి, సంఘములోనికి, లోకములోనికి వస్తారని మా జ్ఞాపకం చేశాం. అలా ఈ దినదాసుని కుటుంబాన్ని మీరు తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంకా అనేక కుటుంబాలను కూడా మీరు తీసుకొని వచ్చినందుకు, ఇంకా తీసుకొని రానయ్యున్నందుకు నీకు స్తోత్రం. అంతేకాదు, మేము ప్రార్థన చేయునప్పుడు మాకు దొరికాయి అని, మేము పొందుకున్నాము అని నమ్మితేనే అది మాకు జీవితంలో వస్తుంది, లేకపోతే రాదు అని ఖచ్చితంగా చెప్పావు. అందుకే యాకోబు పత్రిక ద్వారా మొదట 5, 6, 7, 8 వచనాల్లో సెలవిచ్చావు తండ్రి. అడుగువాడు సందేహించిన ఎడల, సందేహముతో అడిగిన ఎడల వాడు దేవుని యొద్ద నుండి ఏది కూడా పొందడు అని చెప్పావు తండ్రి. ఈ రోజున తండ్రి ప్రభా, మేము ఏది అడిగినా నీకిష్టమైనది మేము అడిగి, నీకును మాకు కూడా ఉపయోగపడి సమాజానికి మేలుకరంగా ఉండేటటువంటిదే అడిగి అది పొందుకొని తండ్రి ప్రభా, ఈ లోకంలో సాక్షులుగా ఉండే భాగ్యం దయచేయండి. ఇలాంటి వాక్యానుసారమైనటువంటి నూతనత్వమైన జీవితం మేము జీవిస్తున్నప్పుడు మేము ఎవ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికీ మా బ్రతుకులు జవాబుదారులు కాదు, నీకు మాత్రమే జవాబుదారులని మా జ్ఞాపకం చేశావు. అంతేకాకుండా సుంకరులు, వేశ్యలు తని ప్రభా పరలోక రాజ్యములో వెళ్తారు, అనగా మారిన వారే వెళ్తారు, కానీ మారతాము అని సమయాన్ని వృధా చేస్తున్న వారు వెళ్ళరు అని జ్ఞాపకం చేస్తాం. చివరికి ఈవిడ గారు చనిపోయిన తర్వాత, అంతకుముందు చనిపోయిన భర్తల్లో ఎవరికి భార్య అవుతుందంటే, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా బ్రతికున్నంత వరకే, ముగించిన తర్వాత ఎవరికి ఎవరు కారు. అది దేవునికి సంబంధించిన వారుగా ఉంటారు, లేదా సాతానుకు సంబంధించిన వారుగా నరకంలో కాల్చబడతారు. ఈ రెండే బంధుత్వాలు చివరికి మిగిలి ఉంటాయని జ్ఞాపకం చేశారు. కనుక వీటిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మా జీవిత యాత్రను కొనసాగించే భాగ్యమును దయచేయమని, రేపటి జరిగినటువంటి శ్రేష్టమైనటువంటి కార్య వర్తమానము కొరకు మాత్రమే కాక, ఆ వాక్య పద్ధతి ప్రకారంగా ఉండవలసినటువంటి వ్యక్తులు, ఉండకూడనటువంటి వ్యక్తుల స్వభావమును తెలుసుకొని జీవించేటటువంటి కృపను సమయానుకూలంగా తొందరగా దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, లైవ్లో వీక్షించిన బిడ్డలకును, వీక్షించిన ఉన్న బిడ్డలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నందుకు, నా కొరకు ప్రార్థిస్తున్నందుకు, ప్రోత్సహించి సహకరిస్తున్నందుకు మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లైవ్ ముగించిన తర్వాత మరలా నేను వెళ్తాను ప్రతిరోజు. తిరిగి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి 2-3 గంటలు అవుతూ ఉంది. సో ఈ ప్రయాణము, ఈ యొక్క పరిచర్యలో అలసట రావటం లేదంటే మీరందరూ ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో మళ్ళీ అవి లేవు బ్రదర్ అని. మళ్ళీ మా కుటుంబస్తులకు చెప్తాను, మా పిల్లలకు యూట్యూబ్లో వాటిని అప్లోడ్ చేయమని చెప్పి. కాబట్టి అవి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడతాయి ఈ వర్తమానాలు. మీకు తెలిసిన వారికి ఆ యొక్క వర్తమానాలు వినుమని చెప్పండి. ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు వినుమని చెప్పండి. యూట్యూబ్లో ఉన్నటువంటి వారికి యూట్యూబ్లో కూడా వినుమని చెప్పండి. అది కూడా మీకు ఈ యొక్క సందేశాలు నిజముగా ఉపయోగపడుతున్నాయి, మాకు ఇది దేవునికి కూడా మా జీవితాలు ఉపయోగపడతాయని మీరు నమ్ముతున్నట్లయితే, విశ్వసిస్తున్నట్లయితే ఈ యొక్క పనిలో మీరు ముందుండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్.